మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పండి. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏమైంది, ఎవరి జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తాం. అదే విధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు ఖర్చు పెట్టారండి. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళి అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 6 లక్షల మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. అదే విధంగా మంచినీటికి 26 కోట్లు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదే విధంగా అగ్గిపెట్లకి 23 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని 23 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నాం. అదే విధంగా శానిటేషన్ కి 51 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు. వాళ్ళకి సరైన భోజనం పెట్టాల, వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాలా. ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం గారా ఇంకా బురదమయంగా ఉంది. ఏం చేశారు ఈ డబ్బులని? ఎవరు ఖర్చు పెట్టారు?